ఉగాది మీ అందరికీ. మొత్తం మన వీడియోలు చేసేవాళ్ళు ఆల్రౌండర్ అందరికీ అనమాట. ఒక్కరికి కూడా ఇష్టపెట్టలేదు అందరినీ అనమాట. అందరికీ హ్యాపీ ఉగాది మీ అందరికీ అవసరానికి అనమాట. ఈరోజుకి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఒక వీడియో మళ్ళీ ఈరోజు చాలా రోజుల తర్వాత చూద్దాం. మళ్ళీ ఇవి వచ్చేసి 3 రోజుల ముందరే ఇక్కడ పూల రేట్ జాస్తి పెరుగుతుందని 3 రోజుల ముందరే మళ్ళీ పూలు తెచ్చింటే అన్నీ ఇడిగిపోయినాయి. ఇవి కడతాను ఇప్పుడు, ఇవి కడతాను. చూద్దాం మళ్ళీ. అట్లే కొంచెం మాట్లాడుతా మీ అందరినీ మాట్లాడతాను అనమాట. ఈరోజు మాట్లాడితే ఏం మాట్లాడాలంటే మాట్లాడతానండి, ఏమో ఒకటి మాట్లాడతాను. పూలు కడతా మాట్లాడతాను. నచ్చితే నచ్చిందని చెప్పండి, కమెంట్ చేయండి. నచ్చలేకపోతే నచ్చలేదని కమెంట్ చేయండి. అర్థమైనా? అందరూ పండగ చేసుకుంటున్నారు కదా, అందరూ మంచిగా ఉన్నారా అండి? నేను ఫాస్ట్గా మాట్లాడేస్తాను అన్నీ. చూడండి, పూలు నేనే కడతాను. మళ్ళీ పూలు కడతా స్టార్ట్ చేసినాను ఇప్పుడు అనమాట. ఇంకా పూజ కూడా ఏం చేయలేదు, పూజ కూడా చేయలే. ఇప్పుడు స్టార్ట్ చేసినాను నేను. ఇంకా ఒక్కొక్కటి అవుతా ఉంటుంది. అన్నీ అయితే వీడియోలు ఎత్తి చూపించక అయ్యలేదు కదండి ఇంట్లో మనకి. అందుకనే ఏదో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఏదో వీడియో బనాయిస్తున్నాను నేను. ఇంకా అందరూ ఎట్లుండారండి? మంచిగా ఉండారా? వీడియోలు అందరూ అంటే అందరూ నాకు నచ్చుతారు. అందరికీ నేను కమెంట్ చేస్తాను, లైక్లు చేస్తాను వీడియోలకి. ఫస్ట్లో అయితే కొంచెం భయంగా ఉండేది వీడియోలు చేసేకి కన్నా. ఇప్పుడు అంటే ఏం భయం లేదండి, బిందాస్గా చేస్తున్నాను. ఒక వీడియోలో నాకు చెప్పినారు, చాలా భయపడుతున్నావమ్మ నువ్వు అని. ఏం భయం లేదు అంటే ఇంట్లో అయితే సపోర్ట్ లేదు, అందుకే ఒక్కదాన్నే నేను నేనే చేస్తున్నాను అనమాట. ఇంట్లో అయితే కొంచెం ప్రాబ్లం ఉన్నది, చూద్దాం. అయితే కానీ ప్రాబ్లం అయినా కూడా ఏం టెన్షన్ లేదు నాకు, చూద్దామని. ఈరోజు పండగ కదండి, ఏం చేస్తున్నారు పండగకి మీరు? అందరూ చెప్పండి నాకు, ఒక్కొక్కరు కమెంట్ చేసి. అందరి పేర్లు అంటే చెప్పేకి ప్రాబ్లం అవుతుంది, చాలా మంది ఉన్నారు. అందుకనే అందరికీ చెప్తున్నాను, అందరూ మంచిగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇంకా ఏముండదు చెప్పేదానికంటే ఏం లేదు. వీడియోలు అయితే డైలీ నన్ను చూస్తున్నారు మీరు, నేను కూడా మిమ్మల్ని చూస్తున్నాను. మీకు వీడియోలకి టైం దొరికినప్పుడల్లా లైక్ చేస్తాను వీడియోలకి. ఒకటేసారి అన్ని లైన్గా లైక్లు చేసేస్తాను. ఒక్కొక్కసారి టైం దొరకదు కదండి, ఇంట్లో పని ఉంటుంది, మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో అంతా పని ఉంటుంది. మళ్ళీ దాన్ని అంతా చేసిన తర్వాత మళ్ళీ సపరేట్గా టైం తీసుకొని మళ్ళీ వీడియోలు చేసుకోవాలండి. అట్లా చేస్తున్నాను అనమాట. అందరికీ ఇంట్లో అదే ప్రాబ్లం ఉంటుంది, నేను చెప్పేస్తున్నాను అనమాట. ఏమన్నా ఇంకా అంటే ఇప్పటికి కూడా నాకు ఫస్ట్ ఇంకానే చెప్పాను కదా, ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే కెమెరా ముందర మాట్లాడాలంటే కొంచెం ప్రాబ్లము. ఎందుకంటే ఇప్పటికీ కూడా అట్లనే వీడియోలో అయితే ఏమో ఒకటి దబా అని చేసేస్తామన్నమాట. ఇట్లా మాట్లాడాలంటే ప్రాబ్లము. ఈరోజు ఎవరు లేరు, ఇప్పుడైతే బయట పోయినారు. అందుకని ఒక్కదానే ఉన్నాను కాబట్టి కొంచెం ధైర్యంగా మాట్లాడుతున్నాను. లేకపోతే కన్నా నా కొడుకున్నాడు కదా, వాడు చాలా చెప్తా అంటాడు, మమ్మీ ఎట్లా మాట్లాడుతున్నావు, ఏం బరాబర్ రాదు నీకు మాట్లాడేకనేసి. బరాబర్ రాకపోతే ఏమండి, మీకైతే అందరికీ తెలుసు కదండి, ఈ పూలు బాగలేవు, అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. కొన్ని పూలు కట్టుకుంటున్నాను మాత్రానికి. సామికి వచ్చేసి మళ్ళీ పూలు కడతాను. ఈ పూలు కడతాను అనమాట. ఇవి సెండుమల్లి పూలు కదండి అంటారు మన ఊరికల్లా. ఇవి చెట్లలో ఎడుగుతాయి, బాగుంటాయి. మా ఇంట్లో అయితే ఊర్లో మేమే చెట్లు పెడతా అంటే ఇంటికి ఎదురుగా దండిగా. మా పప్ప ఉంది కదా, మేము అయితే కన్నా మా ఊరికల్లా, మాది వచ్చి కర్ణాటక కొంచెం కదా, అందుకని అందరూ మేము అప్ప అంటాము. పప్ప అని ఏమంటారు, నాయన అంటారు తెలుగు వాళ్ళు వచ్చేసి అక్కడ ఆంధ్రాకల్లా. మేము వచ్చేసి కన్నడలో వచ్చి అప్ప అంటాము. తమిళంలో కూడా అప్ప అంటారు, అమ్మ అప్ప. అక్కడ అందరూ చెట్లు బాగా ఊరికల్లో అయితే బాగుండేటివి. ఇప్పుడు అన్నీ కొనుక్కోవాలి కదా, చెట్లు లేవు, ఏం లేవు ఇక్కడ, కొనుక్కోవాలి.
ఎట్లా కడుతున్నారు మాట్లాడతా మీతో అండి. మాట్లాడాలని చాలా అనుకుంటాను, ఏమేమో మాట్లాడాలి అన్నీ చెప్పాలని. చెప్పేకొస్తే చెప్పేకి ఏం ఉండలేదు, వీడియో గురించి మాత్రమే మళ్ళీ ఏం మాట్లాడేకి లేదు ఎక్కువ ఎక్స్ట్రా. ఏం మాట్లాడినా కూడా ఏం ప్రాబ్లం లేదనుకోండి, అయినా కానీ ఏం మాట్లాడలేను. నేను మాట్లాడేటు నచ్చుతాయో లేవో మీకు చాలామంది. వీడియోల్లో నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నానండి, ఏమంటే మనం 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 వచ్చి మనం చేస్తాం కదా మన వీడియోలు మాత్రమే. నేను అట్లా చెప్పకూడదు, అయినా కానీ చెప్తున్నాను. నాకైతే కానీ నచ్చలేదండి ఏరే వీడియోలు హీరోలువి వాళ్ళవి అంటే కమెంట్ చేసేకి అంత అయ్యలేదు. అందుకనే ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ పూరా వీడియో చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేనైతే కన ఏరే హీరోలు పెట్టుకోవాలంటే నాకు పసంద్ కాదు, నాకు ఇష్టం ఉండలేదు. మనమే మన సొంతంగానే మనం ఏమైనా చేయాల, అంతేగాని వేరే వాళ్ళు యాక్టింగ్ చేసిన వాళ్ళు హీరోయిన్లవి వాళ్ళవి వెళ్ళి ఫోటోలు పెట్టుకొని డౌన్లోడ్ చేసి వీడియోలు పెడుతున్నారండి. వాళ్ళకన్నా మీరు మీ 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 ఫేస్ నాకు చాలా ముఖ్యమండి. మీరు చేసి మీరు ఇడిచిపెట్టే వీడియోలు అయితేనే నాకు బాగా నచ్చుతాయి, నాకు మటుకు నచ్చుతాయండి. ఇంక వేరే వాళ్ళకి ఎట్లా తెలీదు, నాకు ఇట్లా వచ్చింది కదా. బరాబర్ ఇండ్లు కూడా బరాబర్ ఉండలేదు, అట్లా వాళ్ళు కూడా చేస్తున్నారు.
అట్లా వాళ్ళు వీడియోలే మస్తుగా వైరల్ అవుతున్నాయండి మన వీడియోల కన్నా. మనం మంచిగా చేసి డిజైన్గా తయారయ్యి మంచి మంచి ప్లేస్లలో పోయి తీసుకుంటే కానీ మనం అయితే ఫేమస్ అవుతాము. ఇంకా నా ఛానల్ ఇంకా మానిటైజర్ కాలేదండి. 10,000 పైనే సబ్స్క్రైబర్లు అయిపోయినాయి అనమాట. ఈరోజు చెప్తున్నాను, అందరికీ తెలిసిండేదే, అందరూ నా వీడియోలు చూస్తారు కాబట్టి తెలుస్తుంది. మళ్ళీ మానిటైజర్ కావాలంటే ఇంకా టైం ఉండదండి దానికే. ఇంకా ఏమే వీడియోలు అయితే ఇట్లా వీడియోలు సాదాగా వీడియోలు చేసి పెట్టాలని చెప్తాడు నా కొడుకు. సాదా వీడియోల్లో మాట్లాడాలంటే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. నాకు ఏం మాట్లాడాలో దిక్కు తెలియకుండా అయిపోయి మాట్లాడుతా అంటే జర మాట్లాడుతూనే ఉంటాను. ఇంకా మాట్లాడేది బంద్ చూసినానంటే ఆలోచన ఏం మాట్లాడాలబ్బా అని చెప్పేసి ఆలోచన వచ్చేస్తుంది. అందుకంటే మనమైతే మనుషుల ముందర మాట్లాడతాం, నేనైతే కెమెరా ముందర మాట్లాడతాను. ఇదే కదండి ప్రాబ్లం అంటే. అందుకే మనుషులు అంటే ఏమైనా చెప్పచ్చు, ఏమైనా కానీ మాట్లాడాలి. ఏమమ్మా అన్నమైందా, ఏమన్నా ఇంత పని అయిందా అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. దీంట్లో అయితే ఏం మాట్లాడాలా, నాకు అసలు ఎవరైనా రాసిన క్లిప్ రాసి పెట్టి మాట్లాడితే డైలాగులు చెప్తే మనం మాట్లాడేకి ఉంటుంది. ఈ డైలాగ్ వెళ్ళేది ఏం లేదు, డైరెక్ట్గా మాట్లాడాలి. మళ్ళీ మనమే అన్నీ ఇది చేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ పోస్ట్ చేయాలి. ఇంత ప్రాబ్లం ఉంటుంది దాంట్లో కూడా. నా కొడుకు వచ్చేసి ఇప్పుడు టైం దొరకలేదు, ఒకటి పని జాబ్కి పోతున్నాడు. అందుకోసం కానీ అందరికీ తెలిసిండేది కదా. ఇంకా ఈరోజు వచ్చేసి పండగ కోసడానికి నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. చాలా రోజులు ఎందుకంటే చేయలేదు. అందుకే కొంచెం వర్షము జ్వరము, ఇప్పుడు కూడా గొంతు కొంచెం రాంగ్గానే ఉంది. గొంతు అంతా మాట్లాడక లేకుండా అయిపోయిందే. ఇది మన తెలుగు వాళ్ళకి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. ఇంకా హిందీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అసలు మాట్లాడతలేను. హిందీ వస్తుందండి నాకు ఫుల్గా, ఎందుకంటే మేము ఇక్కడ మహారాష్ట్ర దేశం ఇది నేను ఉండేది వచ్చి. ఇది బొంబాయి అనమాట. బొంబాయి అంటే ముంబాయి అంటారు, ఫస్ట్లో బొంబాయి అంటారు, ముంబాయి అంటారు. ఇక్కడ ఉండేది నేను అనమాట. అందుకోసం కానీ ఇక్కడ అంతా మరాఠీ, హిందీ మళ్ళీ అంతా మాట్లాడతారు. నేనైతే అన్ని భాషల్లోనూ వీడియోలు చేస్తున్నాను, తమిళ్లో, కన్నడలో, తెలుగులో అన్ని, మళ్ళీ భోజ్పురి, మళ్ళీ పంజాబీ, ఈ అన్ని భాషల్లోనూ వీడియోలు అప్లోడ్ చేస్తాను అనమాట. నాకు నచ్చుతా అన్ని భాషల్లోనే చేసేకి. అందుకోసమని మీరు అనుకుంటా ఉండొచ్చు, ఈ అమ్మ తెలుగులో చేస్తుంది మళ్ళీ హిందీలో చేస్తుంది, ఇట్లా అన్నీ మిక్స్ వస్తున్నాయి వీడియోలు అనుకోవచ్చు. ఒక్కొక్కరు చేస్తారు వాళ్ళ ఇష్టము. నాకైతే కానీ నాకు ఆ వీడియోలో మంచిగా స్టోరీ ఉంటే, వీడియో మ్యూజిక్ మంచిగా నచ్చిందంటే ఆ వీడియోకి నేను యాక్టింగ్ చేసి వీడియోలు बनाయిస్తున్నాను అనమాట. సరేనండి, నేను చెప్పాలనుకుని నేను చెప్పేసినాను. ఇంకా ఏం చెప్పట్లేదు. మళ్ళీ చిన్న వీడియోలు అయితే నన్ను చూస్తారు, ఇంకేం చెప్పట్లేదండి. సరేనండి, ఇంకా చూడండి, మళ్ళీ వీడియో చూడండి, ఎట్లా నచ్చిందో ఎట్లా లేదో తెలియదు నాకు. మీరైతే చెప్పండి. ఒకవేళ ఏమన్నా మీకు నచ్చి లేదు అనుకో, ఏదైనా కానీ దీంట్లోనే చెప్పిండే దానివల్ల కమెంట్ చేయండి, కమెంట్ చేసి చెప్పండి. ఇది బరాబర్ లేదంటే నాకేం కోపం కాదు, ఎందుకంటే అందరూ మీరు నా సొంతం అనుకుంటున్నాను. మీ అందరినీ, మీరు నా తోడుపుట్టోళ్ళు, నా అక్క చెల్లెలు, తమ్ముడు, అన్నగారులు అనుకుంటున్నాను అందరినీ. మీరు అంతా మన యూట్యూబ్ కంపెనీ అంటే మనందరూ ఒక కుటుంబం మాదిరిగా అనమాట. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఫస్ట్లో అయితే, స్టార్టింగ్లో అయితే ఇదే మెయిన్. మనం అందరం కలిసి ఒక ప్లాట్ఫారం మీదే అందరం కలిసి పనిచేస్తున్నాము. మనం అందరం మెయిన్, అందరం ముఖ్యమే, అందరికీ ముఖ్యమే అనమాట. ఇదేనండి నేను చెప్పాల్సింది ఈరోజు. నాకు ఎట్లా వస్తే అట్లా చెప్పినానండి. దాని తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది మీరు చెప్పండి. సరేనండి, ఈరోజుకి మనం ఇంతే పెడదామండి వీడియో. చూడండి, మీరు చూసే వాళ్ళు అయితే చూస్తారు, వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లేదంటే వద్దులేండి, మీ ఇష్టము, నాకేం ప్రాబ్లం లేదు. అట్లుంటే అట్లా ఉంటుంది. దేవుడు ఆ రోజు మానిటైజర్ చేయాలనుకుంటే ఆ రోజే కానీలేండి, నాకేం ప్రాబ్లం లేదు. నిదానంగా అవుతుంది, ఇంకా 1 సంవత్సరం కానీ ఏం ప్రాబ్లం లేదు, అంతే అనుకుంటానండి, ఇంకేం కాదు.
మీరు మీ చేతనైనంత మాత్రం మీరు చేయండి. నాకు చేతనైనంత మాత్రం నేను చేస్తున్నాను. ఎందుకంటే మీ ఛానల్ వీడియోలు కూడా నేను నా కొడుకు ఛానల్లో కూడా నేను మీకు సబ్స్క్రైబర్ చేసి లైక్ చేసుకున్నాను. మీకు అర్థమవుతా ఉంటుంది కొంతమందికి, తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యాక. హిందీ వాళ్ళకైతే ఇంక నేను హిందీలో ఏం చెప్పాలండి, హిందీ వాళ్ళకి కూడా చెప్పాలంటే మిక్స్ అయిపోతే బరాబర్ ఉండదు. అందుకే ఇది తెలుగులోనే ఖతం చేస్తున్నాను వీడియో. సరేనా అండి, ఈరోజుకి ఇంత పెడదామండి వీడియో. ఉంటానండి. అందరికీ హ్యాపీ ఉగాది పండగ శుభాకాంక్షలు ఈరోజు మీ అందరికీ అనమాట. సరేనా, అందరూ సంతోషంగా చేసుకోండి పండగ. మంచిగా వీడియోలు చేసుకోండి, మంచి మంచి వీడియోలు పెట్టండి, మంచి మంచి ప్లేసులు పోండి, గుడికి పోండి, పూజ చేసుకోండి, ఇంట్లో కూడా అన్నీ చేసుకోండి. నేను చెప్పేది ఏం లేదు, అందరూ పోయేది వచ్చేదే. నేను అట్లే చెప్తున్నాను అందరికీ. దానికన్నా ఎక్కువ నాకు ఇంకేం మాట్లాడక రాదు. సరేనండి, ఉంటానండి. అందరికీ హాయ్ అండి, హ్యాపీ ఉగాది, హాయ్.